ఐఐటి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ మరెన్నో విషయాలు ఆయన మాటల్లో. దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జూలై 10వ తారీఖు నాడు కోరికల దినోత్సవం అని చెప్పి కార్మిక వర్గం మొత్తం తమ డిమాండ్ని తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేసింది. అందులో భాగంగానే జూలై 10వ తారీఖు నాడు దేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని పరిశ్రమల వద్ద కార్మికుల పని ప్రదేశాల్లోనూ నివాస ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల కూడా ఈ కార్మికుల కోరికల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని విశాఖపట్నంలోని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ తన కార్మిక వ్యతిరేక విధానాలను చాలా తీవ్రతరం చేస్తూ ఉంది. అందులో భాగంగానే కార్మికులకు మంచి చేయాల్సింది పోయి యాజమాన్యులకి లాభాలు చేకూర్చే విధంగా, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా తన పాలసీలు ముఖ్యంగా మనం గమనిస్తే ఈ నెల రోజుల కాలంలోనే మనం పరిశీలన చేస్తే ఏదైతే కార్మికులకి పిఎఫ్ కట్ చేస్తూ ఉంటుందో యాజమాన్యం కనుక పిఎఫ్ సకాలంలో చెల్లించకపోతే యాజమాన్యం మీద 1% నుంచి 20% వరకు వాళ్ళకి ఫైన్ వేసే అధికారం ఇప్పుడు దాకా ఉంది లేబర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అటువంటిదేమి ఫైన్లు కట్టవసరం లేదు. కేవలం మీరు ఎన్నాళ్ళు ఇది చెల్లించకపోయినా, క్లెయిమ్ చెల్లించకపోయినా, పిఎఫ్ సొమ్మును మీరు ఎన్నాళ్ళు చెల్లించకపోయినా సరే మేము దీనికి సంబంధించి ఏదైతే ఉందో 1% మాత్రమే ఫైన్ వేస్తాం, అంతకంటే ఎక్కువ ఫైన్ వేయాల్సిన అవసరం లేదని వాళ్ళకి విధించే అపరాధ రుసుముని పూర్తిగా తగ్గించడం అనేది జరిగింది. దీంతో యజమానులు ఎవరు భవిష్యత్తులో పిఎఫ్ కడతారనే గ్యారంటీ కూడా లేదు. ఆ రకంగా యాజమాన్యాలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా వైఖరి ఉంది. అలాగే గతం నుంచి మనం చెప్తున్నాం, ఇప్పుడు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ వీటిని అమలు చేయాలి, దీని అమలుని తీవ్రతరం చేయాలి, ముందుకు తీసుకొని రావాలని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. ఈ లేబర్ కోడ్సే కనుక అమలు జరిగితే కార్మికులు ఇప్పుడు దాకా పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. కార్మికులకు సంఘం పెట్టుకోవాలనుకున్నా, సమ్మె చేయాలనుకున్నా, లేదంటే జీతబత్యాలు మేనేజ్మెంట్తో బార్గెనింగ్ చేయాలనుకున్నా ఇటువంటివి ఏమీ కూడా లేకుండా ఒకసారి సమ్మె నోటీస్ ఇస్తే మీది కన్సలేషన్ అవుతుంది. కాబట్టి ఎన్నాళ్ళన్నా సరే సంవత్సరాల తరబడి లేబర్ ఆఫీస్లో ఇష్యూ పెండింగ్ కింద ఉండి సమ్మె చేయకుండా కన్సలేషన్లో అడ్మిట్ చేశాం కాబట్టి మీరు సమ్మె చేయకూడదు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఆ రకంగా సమ్మెకి పిలిపించిన యూనియన్ మీద, యూనియన్ నాయకుల మీద జైలు శిక్ష కానీ, అపరాధ రుసుములు కానీ విధించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చారు. కాబట్టి ఇటువంటి లేబర్ కోడ్స్, కార్మికులకి ప్రమాదం అయ్యే లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే రద్దు చేయాలని. మరో ముఖ్యమైన విషయం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని గత 3 సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతుంది. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు సొంత గనులు ఇవ్వడం మానేసి పక్కన పెడుతూ ఉన్నారు. ఉన్న గనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరదీసింది. అప్పుడప్పుడే ప్రైవేటే కాదు, త్వరలో ఇప్పుడప్పుడే మేము ప్రైవేటీకరణ చెయ్యం అని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఉంటాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాం, దీని సొంత గనులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సిస్టాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. 4వది, ఏదైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, విఓఏ, నేషనల్ హెల్త్ మిషన్ తదితర ప్రభుత్వ రంగ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అనేక మంది ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి. వీరికి కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. వీళ్ళు రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. రెగ్యులరైజ్ అయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళతో పాటు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు, ఆటో, ముఠా, భవన నిర్మాణం, తోపుడు బళ్ళు, ఇటువంటి అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇటువంటి చట్టాలు ఏమీ కూడా అమలు చేయట్లేదు. కాబట్టి వీళ్ళందరికీ కనీసం ఉద్యోగ భద్రత ఉండేటట్టుగా, సామాజిక భద్రత ఉండేటట్టుగా చట్టాలు చేయాలని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నూతన పెన్షన్ వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని కొనసాగించాలని డిమాండ్ తోటి, ఈ డిమాండ్లతోటి రేపు దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల దగ్గర, అన్ని నివాస ప్రాంతాల్లోనూ, కార్మికుల పని ప్రదేశాల్లోనూ కూడా నిరసనలు తెలియజేయాలి. అటు కేంద్ర ప్రభుత్వం